నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం విశ్వావసు పూర్తి చేసుకొని పరాభవనామ సంవత్సరంలోకి వెళ్ళేటువంటి కాలం ఉగాది పండగ మొదటి రోజు. ఉగాది అంటే తొలి పండగ, సంవత్సరాది. ఈ పాటితో పాటు ఉగాది అనే పేరు ఎట్లా వచ్చింది ఏంటి అంటే, యుగాది అనే పదం ఉగాది అయింది అని చెప్తారు. యుగాది అంటే యుగానికి ఆది. ఆ యుగానికి ఆది అయినటువంటి సృష్టించబడినటువంటి రోజు అని చెప్తారు. లేదు అలా కాదు అంటే ఉగ అంటే అంటే నక్షత్రం, అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం మొదలుపెట్టినటువంటి రోజు ఉగాది అని చెప్తారు. అలా మొత్తానికి మాత్రం ఉగాది పండగ అని చెప్పేటువంటి ఈ పండగకి ప్రకృతితో గొప్ప సంబంధం ఉంది. మన తొలి సంవత్సరం అనగానే ఈ ప్రకృతి అంతా మారుతుంది. ఒక్కసారి ఆ వసంతం అంతా కనబడుతుంది. కొత్తగా చిగుర్లన్నీ రాలిపోయినటువంటి వృక్షాలన్నీ కొత్త చిగుర్లతో రెపరెపలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతి అంతా కూడా పరవశిస్తున్నట్టు కనపడుతుంది ఉగాది. అంతేనా అంటే ఆరోగ్యపరంగా కూడా ఉగాది రోజు మనం ఏం చేస్తాం, ఎలా చేస్తాం అంటే తప్పనిసరిగా చేయాల్సినటువంటి కొన్నిట్లలో మొట్టమొదటిది ఏంటి? తప్పనిసరిగా ఉగాదికి మనం చేసేటువంటి దేవత ఆరాధనతో పాటు ఇక్కడ ఇష్టదేవత ఆరాధన, ప్రకృతి ఆరాధన వీటన్నింటితో పాటు మనం చేస్తున్నటువంటిది ఏంటి? ప్రకృతిలో దొరికేటువంటి వాటన్నింటినీ తీసుకొచ్చి మనం ప్రసాదంగా తయారు చేసి నైవేద్యాన్ని సమర్పించి మనం స్వీకరించడం. ఇది ఒక సంవత్సర కాలానికి నీ శరీరం అంతా వజ్రతుల్యంగా ఉండడానికి వీలైనటువంటిది ఉగాది పచ్చడి. ఉగాది ప్రతి పండగలో మనం రకరకాలైనటువంటివి చేస్తాం. భక్ష్యాలు, భోజ్యాలు ఎన్ని చేసినప్పటికీ ఇక్కడ మాత్రం మనకి ఆ షడ్రుచులతో చేసేటువంటి ఉగాది పచ్చడి నివేదనే ముఖ్యమైనటువంటిది. అంటే ఇందులో ఉన్నటువంటి చేదు, పులుపు, కారం, వగరు ఇలా ఏవైతే ఉన్నాయో ఇవి జీవితానికి అన్వయిస్తూ నీ జీవితం కూడా కేవలం సుఖంగా ఉండడం, కేవలం సంతోషంగా ఉండడమే కాదు, సుఖ దుఃఖాల సమన్వయము. కాబట్టి నువ్వు భరించగలగాలి. సుఖాన్ని ఆస్వాదించినట్టే దుఃఖాన్ని కూడా ఆస్వాదించాలి. దుఃఖంలో కూడా సుఖాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, నష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, లాభం ఉంటుంది. ఇన్ని రకాల సమన్వయాలు కలిపితేనే జీవితం అని చెప్పేటువంటి ఒక జీవన సత్యాన్ని చెప్పేటువంటి పండగ ఉగాది పండగ. అంతేకాదు ఆయుర్వేద పరంగా కూడా ఇవన్నీ కూడా గొప్పనైన ఔషధీ గుణాలు కలిగినటువంటివి. ఆ తొలి పుష్పం, తొలి ఫలం ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాటితో నువ్వు చేసినటువంటి ఆ నైవేద్యాన్ని నువ్వు పరిగడుపున స్నానం చేసి మనం పూజ చేసుకున్నాక దేవుడికి సమర్పించినటువంటి ఆ సమర్పణ ఏదైతే ఉందో ఆ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించినట్టయితే ఈ సంవత్సర కాలం నీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పారు. ఇంతేనా అంటే ఈ పండగ నీ ఆర్థిక వ్యవస్థను చక్కబరచడం కోసం ఉండేటువంటి స్థితి. అందుకని ఈ పండగలో తప్పనిసరిగా వినవలసినటువంటిది పంచాంగం. పంచాంగ శ్రవణం అందులో పార్ట్ అన్నమాట. పంచాంగ శ్రవణం అంటే ఏంటి? పంచాంగం అంటేనే 5 అంగాలు ఉన్నటువంటిది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఇవి తెలియాలి. ఇవి తెలిస్తే మనకు తప్పనిసరిగా నువ్వు ఏ రోజు ఏ పని ప్రారంభిస్తున్నావు, ఏ పని ఏ వారానికి మంచిది కాదు, ఏ వారం మంచిది, ఏ తిథి ఏంటి, ఇందులో ఏమిటి అన్నది ఈ పంచాంగ శ్రవణంలో మనం తెలుసుకుంటాం. అంతేకాకుండా ఈ సంవత్సరానికి రాజెవరు, మంత్రి ఎవరు, శస్యాధిపతి ఎవరు, సైన్యాధిపతి ఎవరు అని తెలుసుకుంటాం. దీనివల్ల అరే రాజు మంచివాడు ఉన్నాడు, ధైర్యవంతుడు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సర కాలం బాగుంటుంది, ఎక్కడ ఏమీ రాదు అని మనకు తెలుస్తుంది. లేదు ఎవరో నీరసాధిపతిలాగా ఎవరో నీరసంగా ఉండేవాడు రాజు అయ్యాడంటే కష్టం వస్తుందని ఇవి మనకు అర్థం అవుతున్నాయి. అంటే ఓ రకంగా ఈ సంవత్సర కాల ప్రణాళికను మనం వేసుకోవడానికి, అలాగే ఇక్కడ మనం చెప్పుకునేవి ఆదాయ వ్యయాలు కూడా చెప్పుకుంటారు. మరి ఈ ఆదాయ వ్యయాలు చెప్పుకున్నప్పుడు కూడా నీకు ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది అంటే నువ్వు ఖర్చు పెట్టుకునే ఖర్చును కాస్త స్థిమితంగా జాగ్రత్తగా చూసి లెక్కేసి ఖర్చు పెట్టరా అని చెప్పడం అనమాట. అలాగే అవమానం, రాజ్యపూజ్యం కూడా చూసుకోవాలి. ఈ ఈ సంవత్సరం అంతా నీకు అవమానం ఎక్కువుంది, రాజ్యపూజ్యం తక్కువుంది అంటే నీ నోరు నువ్వు జాగ్రత్తగా పెట్టుకొని ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా ఉండు. అనవసరమైనటువంటి కొట్లాటలు, పంచాయతీలు తెచ్చుకోకుండా కాస్త అనుకువగా ఉండు అని చెప్పేటువంటిది పండగనమాట. ఇంత గొప్పనైన లక్షణాలున్నాయి చూడండి. చక్కగా ఉదయాన్నే లేస్తాం, స్నానం చేస్తాం, చక్కగా ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకుంటాం, కొత్త కుండలో చక్కగా పచ్చడి చేసుకుంటాం. అన్నీ కూడా ఒక సంప్రదాయంగా చేసుకుంటాం. ఎటు చూసినా మామిడాకులు కట్టుకుంటాం, చక్కగా వేప పూతను అలంకరించుకుంటాం. వేప పూతతో చేసే పచ్చడికే కాకుండా పూతతో కూడా అలంకరించుకుంటాం. ఎటు చూసినా ప్రకృతిలో కూడా ఎటు చూసినా గున్నమావిళ్ళ మీద కోకిలమ్మలు కూస్తూ ఉంటే అందంగా చాలా వినసొంపుగా ఉంటుంది. కొత్త చైతన్యం
కలిగించినట్టుగా మన శరీరంలో, ఆరోగ్యంలో కూడా మానసికంగా ఉల్లాసం కలుగుతుంది. ఇలాగే ఉంటుంది కాబట్టే చాలా వరకు ఈ కోకిలలు ఎలా గానం చేస్తాయో ఉగాది రోజు కవి కోకిలలు గూడా చక్కగా ఉగాది కవి సమ్మేళనాలు ఎటు చూసినా కనబడుతూ ఉంటాయి. ఒక సాహిత్య ఆరాధన జరుగుతుంది. సాహిత్య పోషణ జరుగుతుంది. ఇది తెలుగువారి సంప్రదాయంలో ఉన్నటువంటిది. అన్నింటికి మించి ఉగాది పండుగ రోజు మాత్రం 6 నూరైనా, 100 ఆరైనా సంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రధారణే చెయ్యాలి. సంప్రదాయంగా మన సంవత్సర కాలానికి అది మొదటి రోజు అవ్వచ్చు. చక్కగా సంప్రదాయంగా ఉండి, సంప్రదాయపరమైనటువంటి పరిస్థితులు కానీ, పండగ రోజైనా ఇదేంటి అని మళ్ళీ పక్కనెక్కడో తిని రావడం కాకుండా, పండగ రోజు మనం చక్కగా ఇంట్లో హాయిగా చక్కటి పచ్చటాకులో ఆ భోజనాన్ని అందరం కలిసి తినేటువంటి పండగని పండగలాగా చేసుకుంటే బావుంటుంది. అందరికీ మరొకసారి మరి పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ, పరాభవము అంటే మనకేదో పరాభవం కలుగుతుంది అని కాదు. పరాభవాల్ని తట్టుకొని ముందుకు వెళ్ళడం కోసం ఒక శక్తిని ఆపాదించేటువంటి పండగగా ఈ పండగని స్వీకరిద్దాం. అందరికీ మరొకసారి శుభాకాంక్షలతో నమస్తే.